మీడియా మిత్రులందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు కూడా. ఎందుకంటే సుమారుగా 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాలను ప్రజలకు అందజేయటంలో సరే కొంతమంది నెగిటివ్గా, కొంతమంది పాజిటివ్గా, కొంతమంది న్యూట్రల్గా అందించారు. ప్రజలు చాలా వరకు వాస్తవాలను అర్థం చేసుకున్నారు. అయితే 1వ తారీఖు రాత్రి 10:20 నిమిషాలకు నల్లపాడు పోలీసులు నన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కు తరలించి మళ్ళా 18వ తారీఖున నేను ఆనరబుల్ కోర్టు వారి ఆదేశాలతో నేను రిలీజ్ అవ్వటం జరిగింది. ప్రధానంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే మొత్తం వర్షం జరిగిన వాస్తవాలన్నిటినీ కూడా ట్రాన్స్పరెంట్గా నా గొంతుతో రాష్ట్ర ప్రజానీకానికి వినిపించాలనే ఆవేదనతో నేను ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 18 రోజులు నాకు మాట్లాడే అవకాశం లేదు జ్యుడిషియల్ రిమాండ్లో ఉండటం వల్ల. అయినా నా కుటుంబ సభ్యులు, నా కూతుళ్ళు, నా కూతురు సాధ్యమైనంత వరకు ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు. అయినా ఇంకా కొన్ని విషయాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో న్యూట్రల్గా ఆలోచించేటటువంటి వ్యక్తులకు, మేధావులకు, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారందరికీ కూడా సవినయంగా సబ్మిట్ చేసుకుందామనేటువంటి ఉద్దేశంతో నేను రాజమండ్రిలో రిలీజ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడి ఈ సంఘటనా స్థలంలోనే అన్ని విషయాలను మాట్లాడనే ఉద్దేశంతో మొన్న నుంచి ఈ రోజుకి వాయిదా వేసుకున్నాను. ఏం జరిగింది? నేను తెలుగుదేశం పార్టీ వారు ఒక ఫ్లెక్సీ కట్టారు, మీ అందరూ చూశారు. ఆ ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి ఇలా ఫ్లెక్సీ కట్టడం తప్పు, మంచి సాంప్రదాయం కాదు, ఈ ఫ్లెక్సీని మీరు తీసేయండి, తీసేయకపోతే నేను తీసేస్తాను అని ఫ్లెక్సీ దగ్గరికి వెళ్ళి మీడియా మిత్రులందరినీ పిలిచి చెప్పాను. ఇది చెడు సాంప్రదాయమా? అప్పుడు ఎవరు లేరు. నేను చించేస్తే అడిగేవాడు లేడు. చించటం మంచి సాంప్రదాయం కాదు, రెచ్చగొట్టడం మంచి సాంప్రదాయం కాదు, ఇలా మా మీద మీరు ఫ్లెక్సీలు కట్టడం తప్పు, మీ గొప్పతనాన్ని గురించి కట్టుకోండి, చంద్రబాబు గొప్పవాడని కట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తూ, సుబ్బారెడ్డి గారిని దూషిస్తూ, కరుణాకర్ రెడ్డి గారిని దూషిస్తూ మీరు కట్టకండి తప్పు అని చెప్పాలని ఆవేదనతో నేను వెళ్ళానే. వెళ్ళి చించేయలేదే, చెప్పాను, వచ్చేశాను. ఇది జరిగినటువంటి అంశం. నెక్స్ట్ రోజు రాష్ట్ర వ్యాపితంగా పిలుపునిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఫ్లెక్సీలు కడుతున్నారు, దీని మీద గుళ్ళల్లో పూజ చేసేయి. ఎందుకంటే లడ్డూకు సంబంధించినటువంటి అంశం అది, పవిత్రమైన లడ్డూకు సంబంధించిన అంశం అది. వెళ్లి గుళ్ళల్లో పూజ చేసి చంద్రబాబు నాయుడు గారి విధానం గాని, ఆలోచన గాని మార్చమని, భగవంతుని ప్రార్థించమని మాకు పిలుపు వచ్చింది. ఆ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను, పర్మిషన్ తీసుకుని వెళ్ళాను, పూజలు చేశాం. అప్పుడు నల్లపాడు పోలీస్ సిఐ నాకు ఫోన్ చేశాడు, వంశీ, ఎస్పీ గారు అడగమన్నారండి, మీరు ఆ ఫ్లెక్సీని చింపడానికి వెళ్తున్నారా లేక పూజకి వెళ్తున్నారా అని. ఎందుకు చింపుతామయ్యా, పూజకి వెళ్తున్నాము అంతే తప్ప చింపే ప్రశ్న ఉద్భవించదు అని చెప్పా. పూజ చేసి వస్తుంటే ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. కర్రలు, రాడ్లు తీసుకుని నా కారు మీదకి వచ్చారు, నా కారును కొట్టే ప్రయత్నం చేశారు.
తిట్టారు బూతులు, భయంకరమైన బూతులు. మీరు చూశారు ఒక మహిళ ఎలా తిట్టిందో, ఆమె సంగతి కూడా తర్వాత చెప్తా నేను. అందరూ ఫిల్దీ లాంగ్వేజ్ ఇష్టం వచ్చినట్టుగా ఎమ్మ ఎక్క తిడుతుంటే ఎస్ ఆవేశం వచ్చింది. స్పర్ ఆఫ్ ది మూమెంట్ బయటకు వచ్చి నేను కూడా బూతులు మాట్లాడాను. ఇట్ ఇస్ ఎ ప్యూర్లీ రియాక్షన్. నా ఉద్దేశం అది కాదు. ఇట్ ఇస్ ఎ రియాక్షన్. ఎదుటివాడు చెయ్యొత్తుంటే పట్టుకోవటం, ఎదుటివాడు తిడుతుంటే తిరిగి తిట్టడం, ఇది మాత్రమే జరిగింది. ఏం జరిగిందని తర్వాత వాళ్ళు తిట్టారు, నా కారు మీద కొట్టారు, నేను తిరిగి తిట్టాను, ఇంటికి వచ్చేసాను. ఆలోచించాను 1-2 సార్లు, ఎందుకురా తొందరపడ్డాను. నా అంతరాత్మ ఒప్పుకోలేదు, నా అంతరాత్మ బాధపడింది. వెంటనే వాలంటరీగా వచ్చి మీ అందరి సమక్షంలో 4:20 4:30 మళ్ళా ప్రెస్ మీట్ అరేంజ్ చేసి, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి తిట్టలేదు. ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో, ఒక చిన్న ఆవేశంలో, వాళ్ళు తిడుతున్నారనేటువంటి ఉద్దేశంతో నేను ప్రతిస్పందించి తిట్టాను. అయినా తప్పే అది. నేను ఈ వయసులో ఇంత సీనియర్ అయ్యుండి తిట్టి ఉండవలసింది కాదు అని పశ్చాత్తాపడ్డాను. పడ్డానా పడలేదా? పశ్చాత్తాపడితే చెప్తారుగా చాలామంది, పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని నేను పశ్చాత్తాపడ్డాను. ఏం జరిగిందండి తర్వాత? ఎంత ఘోరం అండి. నా ఇంటి మీదకి వచ్చారండి. ఎంతమంది వచ్చారండి? ఎంతసేపు ఉన్నారండి? 5ంటికి వచ్చారు. ఇది 4:20కి నా సమావేశం జరిగితే మీరందరూ ఉన్నారు, మీడియా అంతా ఉంది, ఎవ్వరు వెళ్ళలేదు. 5ంటికి వచ్చారు. ఎప్పుడు దాకా ఉన్నారండి? రాత్రి 12 దాటేంతవరకే ఉన్నారు. ఇక్కడే బ్యాచ్లుగా వస్తున్నారు. పెదకూరపాడు వాళ్ళు వస్తారు, వినుకొండ వాళ్ళు వస్తారు, సత్తెనపల్లి వాళ్ళు వస్తారు, భాష్యం స్టూడెంట్స్ వస్తారు, విధ్వంసం చేస్తారు. గదిలో ఉన్నాను. 10-20 నిమిషాలకు తీసుకెళ్లారు. నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు, నా మనవాళ్ళు ఉన్నారు, తరిమారు, పగలగొట్టారు. పోలీసులు లేరా? అందరు పోలీసులు ఉన్నారుగా. ఆపే ప్రయత్నం చేశారా? 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఇంతకుముందు కూడా దాడులు చూసాం. వస్తారు, స్పరావతి కొట్టప్పుడు కొడతారు, పారిపోతారు. అలా కాదు ఇది, అలా కానే కాదు ఇది. 7 గంటల సేపు కరాళ నృత్యం చేశారు ఇక్కడ. ఎవరి మద్దతుతో చేశారు? ఇక్కడ పోలీసుల మద్దతుతో చేశారు. రక్షించవలసిన వాళ్ళు పోలీసులు, హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు. పోలీసు గూండాలు ఏకమైపోయారే, ఎక్కడ చూశారా? ఇప్పుడన్నా విన్నారా? పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా పగలగొట్టే కార్యక్రమం చేశారు, కొట్టే కార్యక్రమం చేశారు. ఈ ధర్మమైన ప్రజాస్వామ్యంలో నేను అడుగుతా ఉన్నా, రాష్ట్ర ప్రజానీకాన్ని అడుగుతా ఉన్నా, సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులను అడుగుతా ఉన్నా. సీఐలు పర్యవేక్షణ. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. బయటే వాళ్ళని కొట్టి పంపించారు, నన్ను చూడటానికి వచ్చేవాడిని. మీకు చిత్రం చెప్పనా? ఒక సిఐ గంగా వెంకటేశ్వర్లు లోపలికి వచ్చాడు, వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. సార్ పారిపోండి, పోలీసు చెప్తున్నాడు పారిపోండి అని. నువ్వు రక్షణ కల్పించలేం, పారిపోండి అంటున్నాడు. ఈ గోడ దూకి పారిపోండి అన్నాడు. మిస్టర్ గంగా వెంకటేశ్వర్లు, అంతా నువ్వే దాడి చేయించుతున్నావు. పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలు, పారిపోను అని చెప్పా. ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో? సినిమాల్లో అయినా చూసారా? ఎంత దారుణం అండి ఇది. ఒక మాజీ శాసనసభ్యుడిని, 68 సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని, చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, ఎన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను, చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను. ఇంత దారుణం అండి, ఇంత అన్యాయం అండి, దీన్ని స్పందించరండి. దట్స్ ఆల్. అది పట్టుకెళ్ళారు 10-20 నిమిషాలకి లాకప్లో పెట్టారు.
పెట్టుకొని ఐ డోంట్ కేర్ అన్నా. అక్కడ మీకు ఒక సంఘటన చెప్తా. 2:30కి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్లారు. నేను కోర్టులో కూడా చెప్పాను. చాలామంది నమ్మల. అబద్ధం చెప్పను, పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను. కొట్టడానికి ప్రయత్నం చేశారు. నన్ను 68 ఏళ్ల శాసనసభ్యుడిగా 2 సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసి చైర్మన్ చేశాను, అనేక బాధ్యతలు చేశాను. ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు. మళ్ళీ ఎందుకు అనుకున్నారో మాకు తెలియదు. వెనక్కి వచ్చేసారు, కూర్చోబెట్టారు, కాళ్ళు పగలు తీశారు. 2 కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలుసు, పేర్లు కూడా తెలుసు. దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను, ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏందండి ఇంకొక బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో, నాకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అనే ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా? నేను చంద్రబాబుని తిట్టానని కాదు, అరే కమ్మ నా కొడకల్లారా, కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా, చంద్రబాబు కమ్మ నా కొడక. నేను అన్నానా? చెప్పండి, విన్నారా మీరు ఎప్పుడన్నా? కులం పెట్టి తిట్టానా? నాకు 3 కూతుళ్ళు, భర్తలు 3, నేను నా భార్య, మొత్తం 8 మంది నా కోర్ ఫ్యామిలీ. 8 మందిలో 4 కాపులం, 2 కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు. నాకు వాళ్ళు తిట్టాను. నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట. రాస్తాడు వంశీ, ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంబటరాంబాబు కులం పెట్టి తిట్టాడు, చంద్రబాబుని కులం పెట్టి తిట్టాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కులం పేరెత్తింది మీరే మొదటిగా, కులాలను రెచ్చగొడుతున్నాడు. ఇదిగో చదివి వినిపిస్తా. రిమాండ్ రిపోర్ట్లో ఎట్ చిల్లీ సెంటర్ అంబటి టెర్రరైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్. హీ ఆల్సో థ్రెటన్ టు కిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్. తెలుగుదేశం పార్టీ క్యాడర్ చంపేస్తానంట. హీ క్రియేటెడ్ ఎ రక్కస్ బై ఇంటరప్టింగ్ పీపుల్ వాకింగ్ ఆన్ ది రోడ్ అండ్ స్వారింగ్ అట్ దెమ్ బై యాబ్సెన్స్ లాంగ్వేజ్. బూతులు తిడుతూ యాబ్సెన్స్ లాంగ్వేజ్ లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట. థ్రెటనింగ్ దట్ ఇఫ్ ఎనీ బిలాంగ్స్ టు కమ్మ, ఎవడైనా కమ్మ కులానికి చెందిన వాడు ఇక్కడ ఉంటే, అబ్యూజ్ ఇన్ ఎ ఫిల్దీ లాంగ్వేజ్, ఒక చండాలమైన భాషలో తిట్టానంట. కమ్మ నా కొడుకులు విల్ బి కిల్డ్ ఇఫ్ దే ఆర్ హియర్. కమ్మ నా కొడుకులు ఇక్కడ ఉంటే నేను చంపేస్తా అన్నానంట నేను. ఆన్ దిస్ అకేషన్ అంబటి రాంబాబు అడ్రస్డ్ చంద్రబాబు నాయుడు, రమ్మను కమ్మ నా కొడుకులని. చంద్రబాబు కమ్మ నా కొడుకు రమ్మన్నానండి. ఇక్కడ నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా, రాయలసీమ నా కొడుకులు కావాలా? లంజా కొడుకులను రమ్మను, చంద్రబాబు గారిని రమ్మను, వాడి మొగుణ్ణి రమ్మను, ఆ లంజా కొడుకును రమ్మను. అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది. కమ్మనా కొడుకుని తిట్టానంట, చంద్రబాబు నాయుడు కూడా కమ్మనా కొడుకుని తిట్టానంట. ఏమన్యాయం అయింది నాకు అర్థం కాలేదు. ఇలా రెచ్చగొట్టారు. ఈ జిల్లాలో ఉన్న కమ్మాసనందరూ ఇలాగ రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో. ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది? లెక్కేసుకోండి. గల్లా రామచంద్రరావు చౌదరి గారే, అబ్బూరి మల్లి చౌదరి గారే, రాయపాటి అమృతరావు చౌదరి గారే, కనపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, రాయపాటి శ్రీనివాస్ గారు మట్టుకుంటారు, ఇసుక బుజ్జి, వందనాదేవి గ్రంథాలయ సంస్థ, గొనుగుంట్ల కోటేశ్వరరావు. వీళ్ళ నాయకత్వం. నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం. జనం చాలా మంది ఉన్నారు, చాలా మంది తీసుకొచ్చారు, గంజాయి బ్యాచ్ వాళ్ళు వీళ్ళు. వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రెచ్చగొట్టారు. అరే మనకు అమ్మవాళ్ళు తిడుతున్నాడు రాంబాబు, ఎలాంట్రా వాడు ఇల్లు తగలేంట్రా. ఏంటండి ఈ గౌరవం నాకు అర్థం కాలేదు. చెప్తున్నా నేను, కమ్మ సోదరులను ఆలోచించమని చెప్తున్నా.
నేనేమైనా తిట్టానా? ఎప్పుడైనా, ఇవాళ కాదు, ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా? కోర్స్ నేను కాపు కావచ్చు, అది వేరే విషయం. ఎప్పుడైనా తిట్టాను నేను? తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను 18 మాసాలు జైల్లో, 18 రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడాలంటే నాకు అర్థం కాలేదు. ఇంకా చాలా కకృతి పడ్డారు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. దాంతోపాటు ఇంకో ఆయన ఉన్నాడు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఏమన్నాడు? 24 గంటల్లో సినిమా చూపిస్తానన్నాడు. చూపించావు. 24 గంటల్లో కాదు, సినిమా, పెద్ద సినిమా చూపించావు బా. ఎంత సినిమా చూపించావు? 18 రోజులు సినిమా చూపించావు. నా ఇల్లు పగలగొట్టడంలో సినిమా చూపించావు. నా కార్లు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా ఆఫీసు ధ్వంసం చేయడంలో సినిమా చూపించావు. నా భార్య బిడ్డలు ఇంట్లో ఉంటే తరిమి కొట్టే సినిమా చూపించావు. లాకప్లో పడేసే సినిమా చూపించావు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజులు ఉండే సినిమా చూపించావు. అవునయ్యా పెమ్మసాని, ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మానిటర్ చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? 18 రోజులు పెట్టడం కాదు, 7-8 గంటల సేపు ఇక్కడ ఉండి కరాల నృత్యం చేశారు పోలీసులతో ఏకమైపోయి. ఎవరు హీరో? ఎవరు దీనిలో విలన్స్? ఎవరు? ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అనని మాటలు అన్నానని రాసిన వాడు విలనా? ఏమీ అనుకోకుండా అపవాదు పడేవాడా విలన్? ఎవరు హీరో, ఎవరు విలన్? ఆలోచించుకోమని కూడా ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ని అడుగుతా ఉన్నా. ఏం తొందర లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. భగవంతుడు పైన ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో ప్రజలు చూస్తున్నారు. అన్యాయాన్ని అన్యాయం అంటారు. ఆ గొంతు ఇప్పుడు వినిపించకపోవచ్చు, ఇప్పుడు సమయం వచ్చినప్పుడు వినిపిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఏమంటారండి పవన్ కళ్యాణ్ గారు? ఏమంటాడు? అసహ్యంగా మాట్లాడినందుకే ఈ రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయంట. చిన్న కామెంట్ చేశాడు. ఉప ముఖ్యమంత్రి గారు అసహ్యంగా మాట్లాడినందుకు దాడులు జరుగుతున్నాయి. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? నాకు తెలియక అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. అసహ్యంగా మాట్లాడితే దాడులు జరుగుతాయా? కేసులు పెట్టరా? అనుకున్నాం కాసేపు. నేను అసహ్యంగా మాట్లాడాను, పొరపాటుని క్షమాపణ చెప్పానే, రియలైజ్ అయ్యానే, పశ్చాత్తాపడ్డానే, అయినా దాడులు చేస్తారా? దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? నేను అడుగుతా ఉన్నా. గౌరవనీయులైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారిని, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు అసహ్యంగా ఎప్పుడు మాట్లాడలేదా? గుర్తు చేసుకోండి. గుర్తు చేయకపోతే నేను చెప్తా వినండి. ఏమన్నారు మీరు? ఏమన్నారు గుర్తుందా? ఇప్పుడు వింటున్నారా మీరు? వినకపోతే యూట్యూబ్ ఆన్ చేసుకుని నేను మాట్లాడే మాటలు వినండి. వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద, నీ జనసేన నాయకులందరూ కూర్చున్నటువంటి వేదిక మీద, మీడియా అంతా ఉన్నటువంటి వేదిక మీద ఒక మైక్ పెట్టుకుని మాట్లాడావు. నేను అలా కాదు, స్పర్ ఆఫ్ ది మూమెంట్, మైక్ లేదు, కారులో ఉన్నాను, క్షమాపణ చెప్పాను. నువ్వు వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అన్నావే, ఏదో అప్పుడు ఎమ్మెల్యేనేగా. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో?
ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా, ఎమ్మటే వితిన్ అవర్స్లో పడ్డా. నా మీద దాడి చేయడం కరెక్ట్ అంటావు నువ్వు ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? పోనీ ఇప్పటికైనా పశ్చాత్తాపడుతున్నావా? నీకైతే లైసెన్స్ ఉంది, ఎవరైనా తిట్టొచ్చు. మేము స్పర్ ఆఫ్ ది మూమెంట్లో తిడితే దాడులు చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తావు. ఏంటిది నాకు అర్థం కాల. సపోర్ట్ చేసుకో చంద్రబాబు, మాకేం అభ్యంతరం లేదు. అన్యాయం అనలేని వాడివి నువ్వే ఉప ముఖ్యమంత్రివే, నీకు చంద్రబాబుకి తేడా ఏంటని అడుగుతా ఉన్నా. అంతేకాదు, వాళ్ళ అన్నగారు నాగేంద్ర బాబు గారు సీఎం తిడితే ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టక అన్నాడు. అయినా అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి అంటే నేను కాపును కాదనమాట, వాళ్లే కాపులు అనమాట. ఏమండి, అంబటి రాంబాబు కాపును ఆపాదిస్తారేంటి? కాపును కదా నేను. సందర్భం వచ్చినప్పుడు కాపుల కోసం గొంతెత్తిన వాడిని కూడా మనవి చేస్తున్నా. మీరు గొంతులు మూసుకున్నారయ్యా. నువ్వు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్, చిరంజీవి గొంతెత్తాడు, గుర్తు చేస్తున్నా. చంద్రబాబు నాయుడు కాపుల్ని బీసీలో చేరుస్తానని ప్రామిస్ చేస్తే, చేర్చకపోతే, ముద్రగడ పద్మనాభం ఉద్యమ శంఖాన్ని ఊదితే, ముద్రగడ పద్మనాభాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి చిత్రహింసలు గురి చేస్తుంటే ఈ అంబటి రాంబాబు గొంతెత్తాడు కాపుల తరపున. నేను కమ్మ ద్వేషిని కాదు, నా కులం తరపున గొంతెత్తాను. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చలేదని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే హైయత్తులో మీటింగ్ పెట్టాం. మహానుభావుడు దాసరి నారాయణరావు గారు వచ్చాడు, చిరంజీవి గారు వచ్చారయ్యా. చిరంజీవి గారు మీ అన్న చిరంజీవి గారు వచ్చాడు. మీ అందరూ ఆయన గొప్పతనంతోనే మీరు మనుషులయ్యారు. చిరంజీవి గారు వచ్చాడు, దాసనారాయణ గారు వచ్చాడు, బొత్స సత్యనారాయణ గారు కోఆర్డినేట్ చేశాడు. వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే తోట చంద్రశేఖర్ గారు, సి రామచంద్రయ్య, పల్లవరాజు గారు, కన్నబాబు గారు అందరూ వచ్చారు. వచ్చి అప్పుడు ఒకటే చెప్పారు, వంగవీటి మోహన రంగారావును కోల్పోయాం గాని ముద్రగడ పద్మనాభాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేవు, ఖబర్దారని చిరంజీవి గారు మాట్లాడాడు, దాసనారాయణరావు గారు మాట్లాడాడు. ఎక్కడున్నారు అప్పుడు మీరు? ఏమండి నాగబాబు గారు, చాలా ఎత్తు పెరిగారు మీరు. ఎక్కడున్నారండి అప్పుడు? మీకు ఫోన్ల కోసం ట్రై చేస్తే దొరకలేదండి మీరు. పవన్ కళ్యాణ్ గారు దొరకలేదండి. ముద్రగడ పద్మనాభం గారు తర్వాత చెప్పాడు నాకు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా పవన్ కళ్యాణ్ గారు ఎత్తట్లేదండి అని. నేను కాపును నాయకుడని జగన్మోహన్ రెడ్డి అంటే ఈయట కాపోతాడంటావు నువ్వు. కాపుల కోసం గొంతెత్తిన వాడినయ్యా, కాపులకు అన్యాయం జరిగితే తప్పని చెప్పిన వాడినయ్యా. 10 మందిని పోగేసి హయత్లో మీటింగ్ పెట్టి ముద్రగడ పద్మనాభాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేసినటువంటి మనసున్న వాడినయ్యా. నేను కమ్మ వ్యతిరేకని కాదయ్యా, కాపు కులంలో పుట్టాను కాబట్టి నా కులానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తిని కాపు కాదంటావా నువ్వు? మీరే కాపులా? మీరే కాపులా అంటున్నా. ఏమండి, చంద్రబాబుని తిడితే అనుకోని కాసేపు కమ్మవారిని తిట్టినట్ట. ఏమండి, చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట. రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారులు ధ్వంసం చేస్తే ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథనా ఈ రాష్ట్రంలో? నేను కులం లేని అనాథనా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారా? కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా. ఏంటి అన్యాయం? చంద్రబాబుని తిడితే కమ్మవారికి కోపం వస్తుంది, రాంబాబుని కొట్టినా తిట్టినా దౌర్జన్యం చేసినా ఎవరికి కోపం రాకూడదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, నాగేంద్ర బాబు గారు చెప్తున్నారు, మీరు ఎవరికి కోపం రావద్దండి. ఎన్నాళ్ళు తాగుతారయ్యా చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు? ఎన్నాళ్ళు తాగుతారు చెప్పండి? నీకు మంత్రి స్థానాన్ని ఎగ్గొట్టినా కూడా నువ్వేం మాట్లాడు. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది.
ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దిస్ ద సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. గుర్తుపెట్టుకోండి. లేదనుకోకండి, మీకే ఉందనుకోకండి. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. రాష్ట్రంలో కులాల ప్రస్తావన చేస్తుంది మీరు, నేను కాదు. గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. యూ మానిటర్డ్ ఎవ్రీథింగ్. ప్రతి క్షణము మీరు మానిటర్ చేశారు. పెమ్మసాని మానిటర్ చేశాడు. ఎస్పీ వచ్చాడు ఇక్కడికి, ఎస్పీని వెళ్ళిపోమన్నారు. సీఎం ఆఫీస్ నుంచి ఎస్పీ వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే ఈ తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు, మీరు ఉంటే బాగోదని పంపించారు. ఎప్పుడైనా చూశారండి? 7 గంటలు 8 గంటల సేపు రవిడీజం చేస్తుంటే రోడ్డు మీద పోలీసులు కాపలా కాశారు. ఏమిటి అన్యాయం అంటున్నా? ఇంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం చేసి 18 రోజులు జైల్లో పెట్టారు. ఏం చేశారు మీరు? 18 రోజులు జైల్లో పెడితే రాంబాబు భయపడతాడా? రాంబాబు భయపడతాడా అంటున్నా. 89లో రాజకీయాల్లోకి వచ్చిన వాడిని, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని, అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నవాడిని. రాగానే నేనేది అందరం ఎక్కలా, కష్టపడి పైకి వచ్చా. విద్యార్థి దశ నుంచి కూడా నన్ను భయపెడతారా? కేసులు పెట్టి భయపెడతారా? కేసులు పెడితే భయపడతానా? జైల్లో ఉంటే భయపడతానా? 18 రోజులకే బెయిల్ వచ్చింది. 18 మాసాలకు వచ్చిన ఈ అంబటి రాంబాబు చెక్కు చెదరడని కూడా మనం చేస్తున్నాం. రెడ్ బుక్లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తారు. ఎందుకంటే పోలీసుల సహకారంతో మనుషుల్ని హత్య చేసేటటువంటి అలవాటు ఉంది చంద్రబాబు నీకు. ఆ అలవాటే మీ అబ్బాయికి వచ్చింది. చూస్తా అది కూడా. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి నేను మాటకి చీటికి మాటకి పార్టీలు మార్చిన వాడిని కాదు. ఆ రోజున కాంగ్రెస్ లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నాను. చీటికి మాటికి పార్టీలు మార్చి అధికారం ఎక్కడుంటే అక్కడ తాపత్రయపడేటటువంటి వ్యక్తిని కాదు. కష్టాన్ని నష్టాన్ని భరించగలిగినటువంటి వ్యక్తిని. ఎప్పుడు హంసతూలిక తల్పాల మీద ఉండాలనుకోవడంలా మట్టి గెడ్డల్లో కూడా ఉండాలనుకుంటున్నా. జైల్లో నేల మీద ఉండాలనుకుంటున్నా. నన్ను ఏం చేస్తారు మీరు? కేసు మీద కేసు పెట్టారు. ఉండాలి ట్విస్ట్. బెయిల్ రాగానే ఇంకో కేసు పెట్టారు. దానిలో బెయిల్ రాగా ఇంకో కేసు పెట్టారు. ఎన్ని పెట్టుకుంటారే? సంవత్సరం అటు పెట్టుకుంటారా? రాజమండ్రిలో చెప్పొచ్చా ఇల్లు వస్తానన్నా, అటు అనకూడదు సార్, జైలు దగ్గర ఇల్లు వస్తాను అనకూడదు అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా పంపిస్తారా లోకేష్? నేను సిద్ధంగా ఉన్నాను రావడానికి అని కూడా చెప్పా. ఐ డోంట్ కేర్. తగ్గను. ఎన్ని కేసులు పెట్టుకున్నా తగ్గను. సావనైనా చస్తాను గాని ఈ అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణమండి, ఎంత అన్యాయమండి. ఎవరండి వీళ్ళందరూ? నాకు అర్థం కాదు. నల్లపాడి సిఐ లేదు, పట్టాపురం సిఐ, ఇద్దరు పర్యవేక్షణలో. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం అది? పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నాడు. మీరు చూసే ఉంటారు పత్రికల్లో. ఆదినారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగాడంట, ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలు కదా సుమా.
గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగారంటే ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నాడు. ఇది కూడా అంతే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే, నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే మొన్న ఏదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు? మా ఇంటి మీద దాడి జరిగినా కాపు కాస్తావా? కందుకూరులో నీ కులం వాడిని చంపేసినా కాపు కాస్తావా? మమ్మల్ని చంపేసినా కాపు కాస్తావా? కాయ్, నీ బలం నీ కులం గుర్తుపెట్టుకో. నీ బలం నీ కులం. చంద్రబాబు బలం నువ్వు. అర్థమైందా? చంద్రబాబు బలం నువ్వు, నీ బలం కులం. రాజకీయం చేస్తున్నావు, పిచ్చి రాజకీయం చేసుకో, అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని చంపేసినా కూడా నువ్వు కాపు కాస్తానంటే ప్రజలు ఒప్పుకోరనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. టైం విల్ కమ్, పరిస్థితులు వస్తాయి. 20 మాసాలు అయిపోయింది ఈ ప్రభుత్వానికి. నేనేమి విధ్వంసకారుని కాదు. నా మీదకి వచ్చారే వందనాదేవి గారు, చూశారుగా ఏం తిట్టిందో. ఒక మహిళ, ఆమెది కూడా సత్యనపల్లి, అబ్బూరు మళ్ళీ కూడా సత్యనపల్లి మంత్రిగా చేశా. ఇప్పుడైనా హింస చేశానా నేను? ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టానా నేను? ఎవరి మీద రౌడీజం చేశానా నేను? పవర్ ఉందా నాకు? ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను, పోలీస్ వ్యవస్థ నా దగ్గర ఉంది. ఇప్పుడేం చేశానా? లేదు కమ్మాస్ మీద ఎప్పుడన్నా దౌర్జన్యం చేశానా? కమ్మాస్ నాకు ఎంతమంది నా అభిమానులు ఉన్నారు సత్యనపల్లి, వెళ్ళండి. వందనాదేవి గారు అంటుందమ్మా, ఏం తిడుతుందయ్యా బాబు. తల్లి వందనాదేవి, తల్లి నీకు వందనమమ్మా, ఎంత బ్రహ్మాండంగా తిట్టావు తల్లి, అందరూ చూశారు సోషల్ మీడియాలో అంటుంది. ఇంకొక మహాతల్లి, మైకి దగ్గర మాత్రమే హోంమంత్రి అంబటి రాంబాబు గారిని ఎవరు అన్నారో చూపించండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని. ఏం చూపించాలి ఇంకా నా బొంద? వందనాదేవి ఆ తల్లికి వందనం చేసిందిగా, పచ్చి బూతులు. ఒక మహిళ తిట్టకూడదని బూతులు తిడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా ఇల్లు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా కారులు తగలేస్తే దాని మీద యాక్షన్ తీసుకోరా? నా భార్య బిడ్డను తరిమి కొడితే దాని మీద యాక్షన్ తీసుకోరా? కేసు కట్టరా? వాళ్ళని వదిలేస్తారు. నేను పొరపాటుని అని క్షమాపణ చెబితే నన్ను అరెస్ట్ చేసి లోపల పెడతారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? కలకాలం ఇలాగే ఉంటుందా? అందరూ మీ ఆఫీసర్లే, మీ ఆఫీసర్ ఇష్టం వచ్చి రాస్తారు. ఎస్పీ వస్తే రానియరు, పోలీసులు కాపలా కాస్తారు, ఇల్లు పగల కొడతారు. ఏంటి అన్యాయం? ధర్మమేనా అని అడుగుతాను. సరే, పవన్ కళ్యాణ్ గారి ధర్మమే అన్నాడు, అలాగే నాగేంద్రబాబు గారి ధర్మమే అన్నాడు. మీకు ధన్యవాదాలు. ధర్మమే అన్న మీకు బహుధన్యవాదాలని మనం చేస్తున్నాం. ధర్మం కాదని కూడా అన్నారు కొంతమంది. బీజేపీకి చెందిన విష్ణువర్ధన్ రాజు కూటమిలో సభ్యుడు అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం తప్పు అన్నాడు. సిపిఐ నారాయణ ఏదైనా దాడులు చేయటం తప్పు అన్నాడు. అలాగే జడ శ్రావణ కుమార్ తీవ్రంగా ఖండించాడు. జనసేన రజని ఒక మహిళ, ఆమె జనసేన మహిళగానే తెలుసు నాకు, ఆమె ఇంటి పేరే జనసేన నాకు తెలిసినంతవరకు. ఆమె కూడా ఖండించింది తప్పు అంబటి రాంబాబు మీదని. కారణం ఊరి చెప్తా దానికి. ఇక్కడే ఎన్టీ రామారావు విగ్రహం దగ్గర, అప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం లేదు, వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని పెడుతుంటే మా ప్రభుత్వంలో అబ్జెక్ట్ చేశారు ఆఫీసర్స్. అందరూ నా దగ్గరికి వచ్చారు. అందరూ వంగవీటి మోహన్ రంగా అభిమానులు అంటే కాపులు వచ్చి, సార్ ఈ బొమ్మ ఇక్కడ పెట్టించాలి సార్, మీ ప్రభుత్వంలో కలెక్టర్ ఒప్పుకోవట్లేదు, ఎస్పీ ఒప్పుకోవట్లేదు, కమిషనర్ ఒప్పుకోవట్లేదు అంటే, అబ్బాయి మీరు అందరూ వచ్చారు కదా, మీలో జనసేన వాళ్ళు ఎంతమంది అని అడిగారు, వైసీపీ వాళ్ళు ఎంతమంది అడిగారు. మొహమాటం లేకుండా చెప్పండి, చేతులు పైకెత్తండి అన్నారు. ఆ వచ్చిన 50 మందిలో వైసీపీ వాళ్ళు ఎవరంటే 4 ఇచ్చారు.
నలుగురే. జనసేన వాళ్ళు ఎంతమంది ఎత్తారు తెలుసా? 40 మంది పైన ఎత్తారు. చెప్పే అప్పుడు నేను, మీరు జనసేన అయినా వంగవీటి మోహన్ రంగారావు గారి మరణం తర్వాత తొలిసారిగా శాసనసభకు వెళ్ళినటువంటి అంబటి రాంబాబుకి ఆయన అంటే గౌరవం ఉంది. మెజార్టీ జనసేన ఉన్నా సరే అక్కడ బొమ్మ ప్రతిష్ఠించే బాధ్యత నాదని చెప్పా. కలెక్టర్ని కన్వెన్స్ చేశా, కమిషనర్ని కన్వెన్స్ చేశా, ఎస్పీని కన్వెన్స్ చేశా, బొమ్మ ప్రతిష్ఠింపజేశా. ఆ రోజున నన్ను పిలిచారు. సరే చాలా మంది పిలిచారు కాపుల్ని. ఆ రోజు రజనీ కనపడింది, ఈఎంఐ. సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, అందరూ కాదన్నా మీరు పెట్టారు సార్ అంటే, అమ్మ న్యాయం ప్రకారం పోతాను నేను, మీరు జనసేన అయినా సరే నువ్వు కూడా గుర్తుపెట్టుకో తల్లి, ఎప్పుడన్నా న్యాయం కోసం పోరాడు, మాకు అన్యాయం జరిగినప్పుడు అన్నా. ఆ అమ్మాయి వాడు బయటకు వచ్చి మాట్లాడుతుంది. సిగ్గు తెచ్చుకోలే జనసేన నాయకులారా, చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగటం కాదు, సిగ్గు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇంతమంది న్యూట్రల్స్ ఖండించారు, మీకు భయమా? ఎందుకు ఖండించలేకపోతున్నారు? మీరు తెలుగుదేశం ఒకటేనా? మీరు 2 పార్టీలు కాదా? మీరు ఖండించకపోతే ఏం కాదు, మీకు విలువలు తెలుస్తాయి, మీ విలువలు పెరుగుతాయని నా ఉద్దేశం తప్ప మీరు ఖండించకపోతే పోయేదేమీ లేదు, వచ్చేదేమీ లేదు. ఆల్రెడీ మీరు ఖండించలేదు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. శభాష్ రాంబాబు ఇంటి మీద దాడి చేయమన్నాడు నాగేంద్ర బాబు గారు. ఆయనకి మంత్రి స్థానం సంవత్సరం అయింది, ఇవ్వకపోయినా సరే సీఎం ముందు ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు, జైల్లో పెట్టి సీఎం ఇద్దరు జైల్లో పెడతారా? ఎక్కడ పెట్టారా? ఏంది అన్యాయం? నాకు అర్థం కాదు. ఇంతమంది వీళ్ళందరికీ ఎవరైతే, ఇంకా చాలా మంది నా దృష్టికి రాలేదు, జైల్లో ఉన్నప్పుడు నేను పత్రికలో చూసిన వాళ్ళు మాత్రమే ఇది. వీళ్ళందరికీ ఎవరైతే సిపిఐ నారాయణ గారు, విష్ణుకుమార్ రాజు గారు, జడా శ్రీవణ కుమార్ గారు, జనసేన రజనీ న్యాయవాదిగా, వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రజాస్వామ్యంలో మీరు మాట్లాడవలసిన పద్ధతిలో మాట్లాడారు. తర్వాత మీరు కావాల్సి చంద్రబాబు సపోర్ట్ చేసుకోండి, జనసేనకు సపోర్ట్ చేసుకోండి, మీ విలువలు పెరిగాయని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దాంతోపాటు ఏబి వెంకటేశ్వరరావు గారు ఐపీఎస్, ఆయన ఏం మాట్లాడు తెలుసుగా, మాట్లాడాడు ఆయన కూడా. ఏమని? ఎన్టీఆర్ ఆఫీస్ మీద, తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు మీరు యాక్షన్ తీసుకుంటే ఇలాంటి దాడులు జరిగాయి కాదని, అంటే ప్రతీకార చర్యలు చేసుకోవచ్చని చెప్పాడు ఏబి వెంకటేశ్వరరావు గారు. చెప్తాడు ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు అయ్యే చెప్తాడని నాకు తెలుసు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఐపీఎస్ ఆఫీసర్ గారు, మీరు చెప్పారే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగితే మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి ఇలాంటి దాడులు జరుగుతాయని, అది గుర్తొచ్చింది ఆయనకి కూడా. ఏబి వెంకటేశ్వరరావు గారు, మీకు కూడా ధన్యవాదాలు. సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు, సపోర్ట్ చేయని వారికి ధన్యవాదాలు. మీరు సపోర్ట్ చేసినా చేయకపోయినా మీ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది ఇలాంటి సందర్భంలో. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటే దాడులు చేయడం తప్పంటే ఎక్కడికి పెరిగేవాడు నువ్వు? ఏ తెలుగుదేశం వదిలిపెట్టిపోయేవాడు కాదు, నీకు రావాల్సినవి వచ్చేవి కాక ఉండేవి కాదు. ఒక మాట దాడులు చేయడం తప్పు అంటే ఎక్కడికో పెరిగేవాడు నువ్వు. నీ పెరుగుదల నువ్వే ఆపుకుంటున్నావు చంద్రబాబు వల్ల, ఇబ్బంది ఏమీ లేదు. యూ డోంట్ కేర్ ఆల్సో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నా ఆవేదనని ఆవిష్కరించుకోవాలనేటువంటి తపనతో జైలు నుంచి వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకున్నాను. నిన్న నేను రావటమే లేట్ అయింది. రావడానికి కూడా ఏందండి నాకు అర్థం కాలేదు. రాజమండ్రి నుంచి బయలుదేరితే అడుగడుగునా పోలీసులు 30 యాక్ట్ ఉందంటారు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నా ఇల్లు బాలు కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదు. నేను ప్రశాంతంగా కారులో 10 కార్లు అమ్ముడు పెట్టుకొస్తే 30 యాక్ట్ వచ్చేసింది, రూల్స్ వచ్చేసినాయి. నా ఇల్లు బాగా కొట్టినప్పుడు రూల్స్ రావు, నా కారులు తగలేసినప్పుడు రూల్స్ రావు. ఏం పోలీసులే మీరు? ఏం పోలీసులు మీరు? పోలీసింగ్ లేకపోతే ఏమైపోతుంది సమాజం? ఇది ధర్మమేనా? నేను అడిగాను అదే విషయం. ఏమయ్యా మా ఇల్లు బాగా కొట్టినప్పుడు 30 యాక్ట్ లేదా?